ఒలింపిక్ డే పురస్కరించుకొని విశాఖ బీచ్ రోడ్లో ఒలింపిక్ రన్ నిర్వహించారు. బీచ్ రోడ్లోని జీవీఎంసీ ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి హోటల్ నోవాటెల్ ఎదురుగా ఉన్న చిల్డ్రన్స్ పార్క్ వరకు ఈ రన్ కొనసాగింది. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఒలింపిక్ రన్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు, యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ హాజరయ్యారు. ఒకవైపు నడక కొనసాగిస్తూనే ఎమ్మెల్యే గణబాబు జేకే న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమార్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఒలింపిక్ డే విశేషాలను తెలియజేశారు. సార్ మార్నింగ్ సార్, అన్ని విషయాల గురించి తెలియజేయండి సార్. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ ఒలింపిక్ డే రన్ అనేటువంటిది 23rd జరగాలి. కంట్రీ అంతా కాదు, గ్లోబల్లీ కూడా జరుగుతుంది. సో ఒలింపిక్స్ అనగానే ప్రపంచం అంతా పార్టిసిపేట్ చేసేటువంటి స్పోర్టింగ్ ఈవెంట్ మీ అందరికీ తెలిసిందే. సో ఆ ఒలింపిక్ స్ఫూర్తి విశాఖపట్నంలో ఎక్కువ ఉంటుంది. దానికి కారణం అన్ని అసోసియేషన్ యాక్టివిటీస్ వైజాగ్ కేంద్రంగా ఉంటుంది. ఇది ఈవెన్ కంబైన్డ్ స్టేట్ లో కూడా ఆ రోజు కూడా హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నంలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి, ఆర్గనైజేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ప్లేయర్స్ ఎక్కువ తయారు చేస్తారు, పార్టిసిపేషన్ ఎక్కువ ఉంటుంది. వీటన్నిటికీ మించి ఎక్కువ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అది నేషనల్ ఈవెంటా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వేదికగా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఆ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవడం, చక్కటి బీచ్ ఉంది, వాటర్ స్పోర్ట్స్కి అనువైన ప్రదేశం, ఒక సుందరమైన నగరం. దీనిలో ఆ స్పోర్ట్స్ కల్చర్ ఉంది. సో ఆ కల్చర్ని ఇంకా కీపప్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ద్రోణాచార్య అవార్డీస్ ఉన్నారు, అర్జున అవార్డీస్ ఉన్నారు. మన స్టేట్ లో అదృష్టం 2 అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అర్జున, ద్రోణాచార్య. సో అత్యున్నత పురస్కారాలు భారతదేశ ప్రభుత్వం క్రీడాకారులకు ఇచ్చే పురస్కార గ్రహీతలు ఉన్నారు, వాళ్ళంది తయారు చేసినటువంటి గురువులు ఉన్నారు, తర్వాత వాళ్ళు తయారు చేస్తున్న శిష్యులు ఉన్నారు. సో వీళ్ళందరి కలయిక ఈ ఒలింపిక్ అనేటువంటిది. మనం ఇక్కడ బీచ్ రోడ్ లో ఒక ఈవెంట్ రామకృష్ణ బీచ్ వరకు పోయి ఇయర్ మెడలిస్టులు, అంటే ఇయర్ విశాఖకి ఆంధ్రప్రదేశ్కి ఖ్యాతి తెచ్చినటువంటి వారిని సత్కరించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒలింపిక్ డే రోజు వాళ్ళందరినీ హానర్ చేస్తుంటాం. ఈచ్ అసోసియేషన్ లో వాళ్ళు నేషనల్ ఆడిట్ మెడలిస్ట్ అయినా ఆ అసోసియేషన్కే తెలుస్తుంది. ఇప్పుడు అలా కాకుండా అన్ని అసోసియేషన్స్ కలిపి వాళ్ళని గ్రీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది.